హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో కారం బూందీ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. మనం ఇంట్లో చేసుకుంటే ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గిన్నె తీసుకొని దానికి ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో 2 కప్పుల వేసుకోండి శనగపిండిని జల్లించుకోండి అండి. 2 కప్పుల శనగపిండికి అరకప్పు బియ్యం పిండి వేసుకోండి. ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి. పావు టీ స్పూను సాల్ట్ వేసుకోండి. వేసుకొని మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసేయండి మొత్తాన్ని. బియ్యం పిండి శనగపిండిని మాత్రం జల్లించుకోండి. బియ్యం పిండి వేస్తేనే క్రిస్పీగా వస్తుంది. ఈ కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసేసుకోండి. పోసుకొని మొత్తాన్ని ఒక్కసారి ఉండలు లేకుండా తిప్పుకోండి. ఈ విధంగా చిక్కగా అవుతుంది కదా. ఇప్పుడు ఇంకొక అరకప్పు వాటర్ పోసుకోండి. 2.5 కప్పుల పిండికి 1 కప్పున్నర వాటర్ పడుతుంది. ఒక్కొక్కసారి శనగపిండి ఎక్కువ వాటర్ కూడా పడుతుందండి. దాన్ని బట్టి మీరు పోసుకోండి. నేను కప్పున్నర వాటర్ పోస్తే ఈ విధంగా అయింది. కొంచెం చిక్కగానే ఉంది కాబట్టి ఇంకొక చుక్క వాటర్ పోస్తున్నానండి. ఈ విధంగా అవ్వాలి పిండి. మనం ఫస్ట్ కప్పు మొత్తం పోసుకోండి. సెకండ్ అరకప్పు కొంచెం కొంచెం పోసుకుంటూ తిప్పుకోండి. ఇప్పుడు ఇట్లాంటి చిల్లులు గరిటె ఒకటి తీసుకోండి. మీ ఇంట్లో కనుక బూందీ గరిటె ఉంటే పర్వాలేదండి. లేదంటే ఒక చిల్లులు గరిటె, ఒక గుంట గరిటె తీసుకొని ఈ గుంట గరిటెతోటి దీని నిండా తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఒక స్పూన్ తీసుకొని ఒక చుక్క వేయండి. ఇట్లా వేయగానే పైకి తేలాలండి బూందీ. తేలితే కనుక నూనె కాగిపోయినట్లు. నూనె బాగా కాగాలి. అస్సలు సిమ్లో పెట్టొద్దండి, హైలోనే పెట్టి చేయండి. ఇప్పుడు ఈ చిల్లుల గరిటెని నూనెకి మధ్యలో పెట్టి ఒక గరిటెడు పిండి వేసి మెల్లగా తిప్పుకోండి. పూసగా చక్కగా పడుతుంది. పడంగానే పైకి తేలిపోవాలండి బూందీ. లేదంటే తోకలుగా వస్తుంది. ఈ విధంగా మీ బాండీలో ఎన్ని పడితే అన్నే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ముద్ద అవుతుందండి. వేసుకొని ఇవి కరకరలాడే వరకు వేయించుకొని మనకి తెలిసిపోతుందండి. అది ఒత్తి చూస్తే గట్టిగా అయినాయి అంటే వేగిపోయినట్లు. ఈ విధంగా అయిన తర్వాత వేయించుకొని పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు ప్రతిసారి ప్రతి వాయకి ఈ పిండిని చిల్లుల గరిటలో శుభ్రంగా తుడుచుకోండి. లేదంటే బూందీ తోకలుగా వస్తుందండి. ప్రతి వాయికి తుడుచుకొని మళ్ళీ మిగిలిన పిండి అంతా ఇట్లా వాయిలు వేసుకొని అన్నిటినీ చక్కగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. చాలా బాగుంటుందండి. మనం స్వీట్ షాప్లో తెచ్చుకునే కన్నా ఇంట్లో చేసుకుంటే 1 కప్పు పిండితో చక్కగా వస్తుంది. అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 3-4 స్పూన్ల పల్లీలు వేసుకోండి. ఒక జల్లిగరిటె తీసుకొని అది పెట్టేసి పల్లీలని అదే నూనెలో వేయించుకోండి. ఈ పల్లీలు మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, ఎటువంటి నష్టం లేదు. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా తీసేసుకొని ఒక 10 జీడిపప్పును కూడా తీసి వేయించుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ఆ బూందీలో వేసేసేయండి. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లి రెమ్మల్ని దంచేసి వేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 4 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకొని ఇవి కూడా చక్కగా వేయించేసి ఈ విధంగా కరివేపాకు బాగా వేగాలండి. వేగిన తర్వాత ఇవన్నీ బూందీలో వేసేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకొని ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. కారం కూడా మీ రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసాను. వేసేసి ఇవి మొత్తం ఉప్పు కారం అంతా పట్టేటట్లు తిప్పుకోండి. ఒక్కసారి ఎగరేసుకుంటే మొత్తానికి కలుస్తుంది. దీన్ని ఒక డబ్బాలో పెట్టుకొని నెల రోజులైనా ఉంటుందండి, ఏమీ పాడవదు. చూసారు కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.